ఏంటలా చూస్తున్నావు? నేను నీ వయసును దాటొచ్చిన వాణ్ణే. నీకంటే వయసులో పెద్దవాణ్ణి, అనుభవం గలవాణ్ణి కదరా. అందుకే చెప్తున్నాను, నువ్వు తిన్న తర్వాత వచ్చి నన్ను ఒకసారి కలు. ఇది ఏంటిది నాన్నగారు? నా మనసులోని భావాలన్నీ ఉన్నాయి ఇందులో. చాలా మంచి కవితల కలెక్షన్ ఇది. కొన్ని నేను రాసిన కవితలు, గేయాలున్నాయి. అలాగే కొన్ని వేరే వాళ్ళు కూడా ఉన్నాయి. ఇది డైరీ మాత్రమే కాదు, ఓ ఖజానా లాంటిది. గత 40 సంవత్సరాలుగా నేను కూడబెట్టింది. నాన్నగారు, నేనెప్పుడు అస్సలు అనుకోలేదు మీరు కవితలు కూడా రాస్తారని. యశ్వంత్ ప్రేమ ఎలాంటిదంటే అది లేకుండా ఏ మనిషి జీవించడు. మా తరంలో కూడా ప్రేమించుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. కొందరైతే ఏకంగా తమ రక్తంతో ప్రేమలేఖలు రాస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే కుర్రకర బజార్లో రెడీమేడ్ గ్రీటింగ్స్ కొనుక్కొస్తున్నారు. అలాగే పూల బొకేలు తీసుకొస్తున్నారు. అంత మాత్రంతో అయిపోతుందా? అరే యశ్వంత్, అందులో అసలు నీ మనసులోని భావాలు ఎక్కడున్నాయి? అవన్నీ కూడా ఆర్టిఫిషియలే కదా. అందులో రాసున్న కవితల్లోని ప్రతి పదం కూడా ప్రతి హృదయానిది. ఖచ్చితంగా మనసుకు హత్తుకునేదే. యశ్వంత్ బాబు, నువ్వు నీ భావనలను వ్యక్తం చేయాల్సిన సమయం ఇదే. సమయం వృధా చేసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఈ ప్రేమ అనే పేరుగల భావనలున్నాయి. అది చాలా చంచలమైంది, చాలా విచిత్రంగా ఉంటాయి. ఆకాశంలో ఎగురుతాయి గాలిపటంలా. సరైన సమయంలో దాని దారాన్ని పట్టుకోకపోతే అప్పుడది చేతికొస్తుందో రాదన్నది చెప్పలేం. ఈరోజు చలి బాగా ఎక్కువగా ఉంది కదకా. ఈ నెలలో ఇక్కడ ఇలాగే చల్లగా ఉంటుంది. నువ్వు స్వెటర్ వేసుకో లేదా షాల్ కప్పుకో. లేదు, నాకు ఊలు బట్టలంటే చాలా అలర్జీ. ఎందుకు గాని చిన్నప్పటి నుంచి ఊపిరాడదు నాకు. అమ్మో, నాకొద్దు. చలి చలి అని వణుకుతావు కానీ స్వెటర్ మాత్రం వేసుకోవు. యశ్వంత్ గారు, ఇదేం అవసరం లేదు ఇప్పుడు. ఆర్తి గారు, మీకు చలేస్తోంది.
అమ్మతో ఏం చెప్తావంటే పెంకితనం చేయొద్దను, మాట్లాడకుండా షాల్ కప్పుకోమను. చూడు, తను నీ అన్నయ్య కోసం, నీ అక్కయ్యల కోసం, నీ నాన్నగారి కోసం స్వెటర్ అల్లుతూ ఉంది. కానీ తనకి చలేస్తోంది. తను మాత్రం స్వెటర్ వేసుకోదు. మీ అమ్మతో చెప్పు, మొండితనం చేయటం మంచిది కాదు అని. ప్రశాంత్, ఆర్తి గారు, ప్రశాంత్ ఇంటికి వచ్చాడా? అది లేదు. ప్రశాంత్ ఇంటికొచ్చి ఎవరిని కలవకుండా, ఎవరితో ఏం మాట్లాడకుండా అలా వెళ్ళిపోతున్నాడేంటి? విషయం ఏమై ఉంటుంది? శోభా, వింటున్నావా శోభా? ఏంటండి? అదే ఇప్పుడే డాక్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. రిపోర్ట్స్ చెక్ చేశాక అతను ఏం చెప్పారంటే ప్రశాంత్ పూర్తిగా నయమైపోతాడట. జస్ట్ ఇంకొక సెషన్ చేస్తే చాలట. ఇది గుడ్ న్యూసే కదా శోభా? ఇది నిజంగానే గుడ్ న్యూస్ అండి. ప్రశాంత్, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అమ్మా, నేను ఊరికే అలా బయట తిరుగుదామని వెళ్ళాను. కానీ ప్రశాంత్ చెప్పి వెళ్ళాలి కదా. టిఫిన్ కూడా చేయలేదు, మందులు కూడా వేసుకోలేదు, చెప్పకుండా వెళ్ళిపోయా. సర్లే వదిలే. చాలా సంతోషకరమైన విషయం. నీ రిపోర్ట్స్ అన్నీ వచ్చాయట. డాక్టర్ గారు ఏమన్నారంటే ఇంకొక సెషన్ చేయాల్సి ఉంది, మీ అబ్బాయికి పూర్తిగా నయమైపోతుంది అని చెప్పారు. కంగారు పడాల్సిందేం లేదన్నారు. అవును ప్రశాంత్, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. మనసు తేలికగా అయింది. భగవంతుడు మళ్ళీ నీకో కొత్త జీవితాన్ని ఇచ్చాడు. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. సరే. శోభా, ఫోన్ చూడు. హలో. హలో అమ్మా. ఆర్తి, చెప్పమ్మా. అమ్మా, అది అమ్మా, ప్రశాంత్ ఇప్పుడు ఇంటికొచ్చాడు. ఎవరిని కలవకుండా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. యశ్వంత్ గారు తనని చూశారు. ఆయన చాలా చాలా ఆశ్చర్యపోయారు. తను ఎవరిని కలవకుండా, ఏం మాట్లాడకుండా ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారని. అమ్మా, మీరు దయచేసి ప్రశాంత్కి అర్థమయ్యేలా చెప్పండి. మాటి మాటికి ఇలా ఇక్కడికి రావద్దని చెప్పండి. యశ్వంత్ గారిని కలవద్దని చెప్పండి. లేదా వేరే ఎవరినైనా కూడా ఇలా ఇక్కడికి రావడం అంత మంచిది కాదని చెప్పండి. సరే ఆర్తి, నేను చెప్తాను. సరే. నువ్వు నాతో అబద్ధం చెప్పావు కదా, నువ్వు బయట తిరగడానికి వెళ్ళావని. ఎందుకు ఆర్తి ఇంటికి వెళ్ళావు? ఉదయం నీకు అర్థమయ్యేలా చెప్పానా లేదా? నీ మనసులోంచి ఆర్తి ఆలోచనల్ని తీసేసి తనిప్పుడు వేరొకరి భార్య అని. నాకు తెలుసమ్మా, నాకంతా తెలుసు. కానీ అమ్మా, నా దుఃఖాన్ని, నా కష్టాన్ని మీరెందుకు అర్థం చేసుకోవట్లేదు? నువ్వు నా తల్లివి కదా, అయినా కానీ నీ కొడుకు దుఃఖం నీకు అర్థం కావట్లేదా? నా రిపోర్ట్స్ అన్నీ సరిగా ఉన్నాయని వచ్చాయి.
ప్రమాదకరమైన జబ్బు నుంచి నేను పూర్తిగా బయటపడ్డాను. పైవాడు నా నుదుటి మీద ఇంకొన్ని సంవత్సరాలు బతకమని రాశాడు. కానీ నన్నేం చేయమంటావమ్మా బతికి? ఇంత పెద్ద సాగరం లాంటి జీవితంలో ఇలా ఒంటరిగా ఎలా బతకమంటావమ్మా? ఒకవేళ ఆర్తి నీకు జీవనదానం ఇచ్చి తప్పు చేయలేదు కదా? చూడు ప్రశాంత్, నువ్వు తనని మోసం చేసినా సరే అవన్నీ మర్చిపోయి నిన్ను మళ్ళీ బతికేలా చేసింది. ఒకవేళ తను అంశు బోన్ మ్యారో ఇవ్వడానికి సిద్ధంగా లేకపోతే నువ్వు ఈ రోజు ఎలా ఉండేవాడు ప్రశాంత్? ప్రశాంత్, నీ మూలంగా ఆర్తి ఇప్పటికే చాలా బాధలు అనుభవించింది. మళ్ళీ తన జీవితంలోకి గ్రహణంలాగా వెళ్ళకు ప్రశాంత్. తనని మళ్ళీ తిరిగి పొందాలన్న ఆలోచన కూడా నువ్వు చేయకు. నేను నీ నీడ కూడా తన మీద పడనివ్వను ప్రశాంత్. నేను నీకు చేతులు జోడించి అడుగుతున్నాను, తనని సుఖంగా బతకనివ్వు. టైం 10 అవుతుంది. యశ్వంత్ గారు ఇప్పటిదాకా ఇంటికి రాలేదు. వర్క్లో బిజీగా ఉన్నారో ఏంటో. ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు.
ఆర్తి గారు గాఢ నిద్రలో ఉన్నట్టున్నారు. తనను నిద్ర లేపడం బాగుండదు. ఇప్పుడు ఏం చేయను? ఒక్క నిమిషం. నాన్నగారు ఏం చెప్పారు? ఆలస్యం జరగకముందే మనసులో ఉన్న మాట చెప్పేయాలన్నారు. ఓకే. ఆర్తి గారు, ఆర్తి గారు, ఆర్తి గారు లేవండి. ఆర్తి గారు, ఏమైంది? పిల్లలు నిద్ర లేచారా? పల్లవికి సాయంత్రం దగ్గు కూడా వచ్చింది. నేను వెళ్ళి చూసి లేదు 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 ఆర్తి గారు, కూర్చోండి. పిల్లలు చాలా బాగున్నారు, వాళ్ళకేం కాలేదు. మరైతే ఇంత రాత్రిపూట నన్ను ఎందుకు లేపారు? అది ఆర్తి గారు, నేను మీతో ఓ విషయం చెప్పాలి. నాతో చెప్పాలా? చెప్పండి. అలాగే. చందమామ తన వెలుగుతో నక్షత్రాల్ని వెలిగిస్తాడు. పిల్ల తెమ్మెర గాలి వీచింది. మనసు హాయిగా ఉంది, ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. సన్నటి నీటి బిందువులు రాలిపడుతున్నాయి. ఎంతో నిర్మలంగా ఉంది. నీ మనసులో ఉన్న మన మనసులో ఉన్న నీ మనసులో ఉన్న లేదు లేదు ఆర్తి గారు, మీ మనసులో నా మనసులో ఉన్న నీ మనసు నా మనసులో. యశ్వంత్ గారు, యశ్వంత్ గారు, నాకు అర్థమైంది మీరేం చెప్పాలనుకున్నా. చాలా బాగుంది. ఇంక నేను పడుకుంటాను. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆర్తి గారు, ఒక్క నిమిషం ప్లీజ్. ఇప్పుడే వస్తాను, ఒక్క నిమిషం. పునర్వివాహ